చోట ఆ రెండు కలిసి కృష్ణవేణి నదిగా మారాయి. అలా ప్రవహిస్తూ వస్తూ ఉండగా మన విజయవాడ అమ్మవారి కొండ అడ్డొచ్చిందండి. నదికి ఎప్పుడూ కూడా సముద్రంలో కలవటమే ఇష్టం. నదీనాం సాగరో గతిహి అంటారు. అలాంటిది కొండ అడ్డు రావడంతో ఆ ప్రవాహం బాగా గట్టిగా వచ్చి అమ్మవారి కొండను ఢీకొట్టింది. అలా ఢీకొట్టినప్పుడు ఆ ప్రవాహం యొక్క ఒక అల వెళ్ళి అమ్మవారి ముక్కు పుడకను తాకింది. అప్పుడు అమ్మవారు మాట్లాడారు అనమాట, ఆగు ఆగు, ఇది సమయం కాదు, యుగాంతం వస్తుంది, అప్పుడు ప్రళయం జరుగుతుంది, ఆ ప్రళయ కాలంలో నువ్వు వచ్చి నా ముక్కు పుడకను తాగుతూ కానీ యుగాంతానికి అదే గుర్తు అని కృష్ణవేణి నదికి అభయం ఇచ్చి ఇప్పుడు నా కొండకి ఒక రంధ్రం చేసుకొని నువ్వు ప్రవహిస్తూ వెళ్ళు అని చెప్పింది ఆ కృష్ణవేణి నది. ఇప్పుడు ఆ కృష్ణవేణి నది చాలా ఫోర్స్గా వచ్చి ఆ కొండను ఢీకొట్టడం వల్ల కొండ 3 శకలాలుగా విడిపోయింది. అందులో ఒకటి ఇంద్రకీలాద్రి, ఇప్పుడు మనం చూస్తున్న విజయవాడ అమ్మవారి కొండ, 2 పక్కనే ఉన్న మంగళగిరి, పానకాల నరసింహస్వామి ఉన్నారు కదా, మంగళగిరి కొండ, మూడో శకలం తేలుతూ వెళ్తుంది, అందుకని దాన్ని తేలుకొండ అన్నారు. అది మన యనమల కుదురు పక్కనే ఇంకోటి యనమల కుదురు అని ఉంది, అక్కడ వచ్చాయన్నమాట.